సరే నువ్వు చదువుకోలే అనుకో ఆ కంపెనీలో చూసినా ఆ కంపెనీలో పెట్టిస్తావు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామెక్స్లో 07. వెల్కమ్ బ్యాక్. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ రామెక్స్లో 07. ఈరోజు వీడియో ఏంటిదంటే మనం కటింగ్ కూతున్నాం. ఎవరు అంటే ఇది మల్పనికి రాదు కాబట్టి నేను మరుతా. ఇగో ఈ ఎర్రంగోడు, ఈ తెల్లోడు. మనం ఇప్పుడు ఏడున్నామంటే ఆయప్సం గుడి కాడ ఉన్నాం. కటింగ్ చేయించుకొని వచ్చేద్దాం. మన వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీ ఆశలు నాకు రావు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే పెట్రోల్ తీసా. ఇంటికాడ ఛాయ్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు థమ్స్ అప్ తాగుతా అని చెప్పి షాప్కి అయ్యాడు. ఏమైందిరా 4 రూపాయలు చిల్లర కావాలా? ఇది చూడు ఒకసారి నీ ముఖం చూపెట్టరా ఇటు. అరే ఇప్పుడు ఇంటికాడ పాలు అయ్యాడు, మళ్ళీ ఇంటికి వచ్చి థమ్స్ అప్ కావాలంటే దూపు అవుతుందంటే. మా పోరాళ్ళందరూ చదువుకోరంటే చదువుకోలేరు, ఈ కంపెనీలకు వచ్చి పని చేస్తారు. ఒకసారి చూడండి. భయా భయా మిల్లావో భయా, భయా భయా మిల్లావో భయా. ఈ కంపెనీలకు వచ్చి పని చేస్తుర్రు. అరే ప్రణయ్, అరే మీ కంపెనీ ఇదే నారా? నీ బండి ఎదురు ఇలా దొరకలేదు. సరే నువ్వు చదువుకోలే అనుకో, ఆ కంపెనీలో చూసినా ఆ కంపెనీలో పెట్టిస్తాడు. ఆ కంపెనీలో పెట్టిస్తాడు మీ అయ్యా, ఆ కంపెనీలో పెట్టిస్తాడు మీ అయ్యా. కొడుకులు కటింగ్ చేయించుకున్న మందులకి వచ్చి స్కూల్ కడికి వచ్చారు. బోనా ఫైళ్ళు అది అంటారు. స్కూల్లో పోకుండా స్కూల్ మీటింగ్ అవుతుంది. ఇక్కడ బయటకు లేవడారు. బయటకైనా వచ్చిర్రు, లోపల మీటింగ్ అవుతుంది. వీళ్ళేమో ఇప్పుడు పోతలేరు. కటింగ్ చేయించుకున్నాక మళ్ళీ వచ్చి బోనాఫైడ్ తీసుకొని పోవాలి. నడు నడు లేట్ అవుతుంది. బోనాఫైడ్ లేదు ఏం లేదు. నడు కటింగ్ చేసుకొని ఇంటికి పోదాం. అట్లనే చక్కగా గల్లీలు అన్నీ తిరుగుతున్నారు. అరే బిల్డింగ్ మీదేనా వచ్చింది? వీరు మీ అయ్య కట్టించిందా? వీరు మీ అయ్య కట్టించిందా? కుక్కా బ్రో సైడ్ జరుగు కదా. చింటూ బ్రో నాయన, సారీ. కుక్కా బ్రో సైడ్ జరుగు కదా. చింటూ బ్రో నాయన, సారీ. ఆడొస్తుండు నూకుతాడు ఆయన తాటు. ఆడొస్తుండు నూకుతాడు ఆయన తాటు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బయటికి పక్క జరుగుమనరా. వాళ్ళ ఎరుడు అనుకుంటున్నారు. ఆడు రాజన్న ఫుల్ బిజీ ఉండు. కటింగ్ అరే చూసు అంత తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా పట్టుకోవాలా? ఇట్లా రా, ఇక్కడికి వచ్చినావురా. అవునా? ఏదో కటింగ్ చేయడానికి వచ్చిన అనుకున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నువ్వురా ఏం చూసుకుంటున్నావురా? గీక్కోరా. నువ్వు గీక్కున్నా అనుకో, నీ పైసలు కూడా నేనే ఇచ్చేస్తా రాజన్నకి.
కటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. కొత్త చెప్పులు అనుకున్నావా? చెప్పులు ఎంతరా? జినారవంగంలో అనుకున్నావారా? ఏ చేయి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం చేస్తున్నావు గౌతమ్? బొమ్మలు చూస్తున్నావు? మస్తు వస్తున్నారా? నిజం ఈ చెప్పులు మాత్రం వస్తున్నాయి నిజంగా. జోకత్ సీరియస్. మన కటింగ్ అయితే అయిపోయింది. టిఫిన్ తినడానికి వచ్చినాం. ఎక్కడంటే ఇది ఉల్లిగడ్డ నూకేస్తుండు భయ, మస్తు ఖుషి అయిపోతుండు. యూట్యూబ్ బ్లాగ్ భయ. దోషింటున్నా మేమైతే టిఫిన్ చేసినాం. అయితే ఆడ కటింగ్ చేసుకుంటాడు. వానికి వెళ్ళాలి టిఫిన్ వచ్చినామని పోదాం. మనమైతే కటింగ్ షాప్ కాడికి అయితే పోయేసి విచ్చిగానే ఎక్కించుకొని స్కూల్ కాడికి వచ్చేసినాం. జస్ట్ కాడ పోయి బోనాఫైడ్ వేసుకొని టీసీ मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. ఇది విష్ణు టీసీ అడ్మిషన్ నంబర్ 4777. అరే పాస్ అయినావారా? मस्त शेड्स ఉన్నాయి రా నీలా. పాస్ అయితేనే టీసీ ఇస్తారు కదా నీకు. బోనాఫైడ్ అరే మీ పేరు మల్లేష్, పాల మల్లేష్, జుర్రు మల్లేష్. ఇది బొంతపల్లి ప్రైమరీ స్కూల్. ఇది పెద్ద స్కూల్ అంటారా? పల్లి హై స్కూల్. గ్రౌండ్ పెద్దగానే ఉంది. ఇటు రారా నువ్వు. అరే ఇటు రారా తమ్ముడు. అర్ధగంట అవుతుంది. జేషవాడు ఇంకా వస్తలేడు. దీనికేమో టీసీ ఇచ్చిర్రు, వానికి ఇస్తలేరు ఇంకా. అట్లా గంట అవుతుంది. ఇప్పుడు వస్తున్నారు ఇద్దరు మూతవారీలు. ఇక్కడ మళ్ళా వేయండి. అరే నువ్వు రారాయ్యా, లేట్ అవుతుంది ఇప్పటికే. మేము పెట్రోల్ పోసుకొని పోతున్నాం. బంద పెట్రోల్ లేదు. కటింగ్ అంతా అయిపోయింది. కటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రమే మీ ఆశలు నాకు రావు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. मजा आया.